నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కానిరెడ్డి, కుఫేందర్ రెడ్డి మరికొందరు దేవుడి దర్శనం కోసం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ్ళు ఆమె కొడుకు గణేష్ను, కోడల్ని, కూతురిని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్రకుల నిర్వాహకులు 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని వేడుకోగా చిన్నారిని కాలితో తన్నిన దుర్మార్గులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్. మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు, మీరు లేదు, జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది ఇంకా మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. ఇదే రోజు